వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆగస్టు నెలలో వచ్చే ఆగస్టు నెలలో 10 సెలవు దినాలైతే ఉన్నాయండి. అవి ఏంటి ఎప్పుడనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆగస్టు 2025 సెలవులతో ప్లాన్ చేసుకోండి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 10 రోజుల సెలవులు. మీ ప్రయాణాలకు, వేడుకలకు ఇదే సరైన సమయం. వచ్చే ఏడాది అనగా వచ్చే నెల ఫ్రెండ్స్ ఆగస్టు నెలలో ఉద్యోగులకు, విద్యార్థులకు, కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చేలాగా అయితే ఉంది. పవిత్రమైన పండుగలు, జాతీయ పర్వదినం, వారాంతపు సెలవులు కలిపి రావడంతో ఈ నెలలో మొత్తం 10 సెలవు దినాలైతే ఉన్నాయి. మీ ప్రయాణాలు, వేడుకలు, వ్యక్తిగత పనులు ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశము. ఆగస్టు 2025 నెల సెలవుల క్యాలెండర్ అయితే చూడొచ్చు. తేదీ అండి 3వ తేదీ. ఆగస్టు 3వ తేదీ ఆదివారం కావడంతో వారాంతపు సెలవు. ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతము. మహిళలకు అత్యంత పవిత్రమైన రోజు. శుక్ర, శని, ఆదివారాలు కలిసి లాంగ్ వీకెండ్ అవకాశం అయితే ఉంటుంది. ఇక 9 ఆగస్టు 2025న రెండవ శనివారం వారాంతపు సెలవు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు సెలవులు. ఇకపోతే 10 ఆగస్టు ఆదివారం వారాంతపు సెలవు. 15 ఆగస్టు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం, జాతీయ పర్వదినము. శుక్ర, శని, ఆదివారాలు కలిసి మరొక లాంగ్ వీకెండ్ అవుతుంది. ఇకపోతే 16 ఆగస్టు 2025 శనివారము కృష్ణాష్టమి, శ్రీకృష్ణుని జన్మదిన వేడుక. 17 ఆగస్టు ఆదివారము వారాంతపు సెలవు. 24 ఆగస్టు వారాంతపు సెలవు ఆదివారము. ఇక 27 ఆగస్టు బుధవారం వినాయక చవితి, హిందువుల ముఖ్యమైన పండుగ. వారి మధ్య వచ్చే బ్రేక్. ఇక 31 ఆగస్టు వారాంతపు సెలవు ఆదివారం. ఈ ఆగస్టు నెలలో గణాంకాలు ఒక చూపులో మొత్తం 31 రోజులైతే ఉన్నాయి. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు ప్లస్ జాతీయ దినోత్సవం కలిపి 4 రోజులు. వారాంతపు సెలవులు 6 రోజులు. రెండవ శనివారంతో కలిపి 6 రోజులు. మొత్తం సెలవులు 10 రోజులు అన్నమాట. 10 పని దినాలు మాత్రం 21 రోజులైతే ఉన్నాయి. ఇక ఆప్షనల్ హాలిడేస్, ఐచ్ఛిక సెలవులు. ఈ నెలలో ఉద్యోగులు తమకు కేటాయించిన ఆప్షనల్ సెలవుల జాబితా నుంచి కొన్ని వాటిని ఎంచుకోవచ్చు అన్నమాట. అవేంటంటే 15 ఆగస్టు శుక్రవారం పార్సీ నూతన సంవత్సరం, అరబియన్. గమనిక, స్వతంత్ర దినోత్సవం రోజునే ఈ ఐచ్ఛిక సెలవు రావడం వల్ల పార్సీ మతస్థులు లేదా షియా ముస్లింలు తమ మతపరమైన ఆచారాలకు అనుగుణంగా ఈ సెలవును పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇది ఇప్పటికే జాతీయ సెలవు దినం కాబట్టి ప్రత్యేకంగా సెలవు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. ప్లానింగ్ కోసం చిట్కాలు. వరలక్ష్మి వ్రతం లాంగ్ వీకెండ్ ఆగస్టు 8, 9, 10 ఈ 3 రోజులు కలిసి రావడంతో ఒక చిన్నపాటి ఆధ్యాత్మిక యాత్రలకు లేదా కుటుంబంతో గడపడానికి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక స్వతంత్ర దినోత్సవం, కృష్ణాష్టమి వీకెండ్ 15, 16, 17 వరుసగా 3 రోజులు సెలవు రావడంతో చాలామంది ఇది ఒక మినీ వెకేషన్ ప్లాన్ వేసుకోవడానికి కూడా అనువైన సమయము. వినాయక చవితి వారం మధ్యలో వచ్చే ఈ పండుగని పని ఒత్తిడి నుంచి చిన్న విరామం ఇస్తుంది. కాబట్టి మీ క్యాలెండర్లో ఈ తేదీలను మార్క్ చేసుకోండి మరియు ఆగస్టు నెలను ఆనందంగా, ఉత్సాహంగా గడపడానికి సిద్ధంగా అయితే ఉండండి ఫ్రెండ్స్.